హరిహరి శ్రీహరి అంత పచ్చబద్దం ఆడతారా అంటూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియంపై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. నైతిక విలువలుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనర్హత కేసులో కడియం శ్రీహరి స్పీకర్కి ఇచ్చిన అఫిడవిట్పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామానే చేయలేదంటూ స్పీకర్కు కడియం శ్రీహరి ఇచ్చిన సమాధానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందకు పంపించింది స్పీకర్ కార్యాలయం. ఈ వివరణను పరిశీలించిన కేపీ వివేకానంద కడియంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన కడియం తాను పార్టీ మారలేదని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తనకు క్లీన్ ఇమేజ్ ఉందని చెప్పుకుంటున్న కడియం బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. పార్టీ మారింది, కాంగ్రెస్ పార్టీ నేను చేరినా అని చెప్పిన తర్వాత కూడా మేము మారలేదు, మళ్ళీ మేము దేవుని కండవలు వేసుకున్నామని చెప్పి అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. వారు ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే లెక్క. వాళ్ళు దీనావస్థకి దిగజారిపోయినారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి లాంటి వారు ఏ ముఖం పెట్టుకుని ప్రజలు తిరుగుతారు? ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజలకు పోయి మాట్లాడతారు? అంటే వారే రకంగా ఉంటే ప్రజలు ఎట్లుండాలా? మిగతా మరి ముగ్గురిది కూడా అంటే ఈ ఐదుగురిది ఇంకా తీసుకోలేదు కాబట్టి డెఫినెట్గా మేము సుప్రీంకోర్టు మళ్ళీ కంటెంప్ట్ వెళ్తాం. వీరిపైన ఈ ఐదుగురు సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే మా పిటిషన్ డిస్మిస్ చేసారో దీనిపైన తప్పకుండా హైకోర్టుకు వెళ్తాం. కాబట్టి తప్పకుండా తీవ్ర పరిణామాలు ఉండబోతాయి. కడియం శ్రీహరి చరిత్రహీనుడిలా వివరణ ఇచ్చారన్నారు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమంతా కడియం శ్రీహరి దిష్టిబొమ్మలు వేలాడదీస్తామన్నారు. ఎక్కడుండాలో గక్కడే ఉన్నా అని చెప్పిన కడియం శ్రీహరి చరిత్రహీనుని లెక్క నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని నీతి మాలిన మాటను మాట్లాడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొకసారి బయటపెట్టుకున్నాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకుందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సుప్రీంకోర్టు మీరు కొత్త సంవత్సరం జైల్లో జరుపుకుంటారా బయట జరుపుకుంటారా అనేంత తీవ్ర హెచ్చరిక ఇచ్చేటువంటి పరిస్థితి తెచ్చుకొని రేపు సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నటువంటి సందర్భంలో నిన్న ఈ చావు కబూరు చల్లగా చెప్పినట్లు స్పీకర్ గారి యొక్క నిర్ణయాన్ని తెలంగాణ సమాజం విస్తుపోయి చూస్తున్నది. గతంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ లీగల్గా స్ప్లిట్ అయి బీఆర్ఎస్లో కలిసినారు. ఈ సాంకేతిక అంశం, ఈ చట్టపరమైనటువంటి అంశం తెలిసి కూడా వాళ్ళు మీరు కలుపుకోలేదా మేము కలుపుకున్నాం, మీరు కలుపుకోలేదా మేము కలుపుకున్నాం అని అపరిపక్వతతో కూడా అజ్ఞానంతో కూడినటువంటి మాటలు ముఖ్యమంత్రి నుంచి ఇది దాకా చాలామంది మాట్లాడినారు, చాలాసార్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అది వాళ్ళ అవివేకాన్ని తెలియజేస్తుంది. తెలంగాణలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని రకాల రికార్డులు ఉన్నప్పుడు మరి ఈరోజు స్పీకర్ గారు పార్టీ మారలేదని చెప్పి ప్రకటించడం ఏదైతున్నదో ఇంతకంటే మరి విచారకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. మరి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరగడం కాదు, మీరు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి చూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ గుర్తుపై గెలిపించిన స్పీకరే తుంగలో తొక్కారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఫిరాయింపుదారుల చట్టాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ. మీరు ఎంతవరకు గౌరవిస్తా ఉన్నారు? మీరు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని బీజేపీ రాజ్యాంగాన్ని ఆదరించడం చెప్తున్నారు. మీరు ఏం ఆదరణ ఇచ్చారని చెప్తా ఉన్నారు రాజ్యాంగానికి? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక యాంటీ డిఫెక్షన్ లా అవుతుందో షెడ్యూల్ 10 కింద దాన్ని ఎందుకో స్పీకర్ పాటించలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ విడుదలైన గెజిట్ ను తప్పుబట్టారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ తక్షణమే రాజీనామా చేయాలి. అసలు ఆయన పొలిటికల్గా ఉండడానికే అర్హుడు కాదు. ఎందుకంటే బాలయోగ్ గారు స్పీకర్ 4 years, యనమల రామకృష్ణ గారు 94 నుంచి యునైటెడ్ ఆంధ్రాకి స్పీకర్, వాళ్ళు ఎలాంటి పనులు చేయలేదే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు తెలంగాణలోని విపక్ష నేతలు.